కూర్చోమను, ఎందుకు ఆడే కూర్చో, ఆడే కూర్చో, ఆడే కూర్చో. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 10 రోజుల పైగా బోట్ల వివాదం జువ్వలదిన్ని ఫిషింగ్ హార్బర్లో ఉంచినటువంటి 4 కారైకల్ పాండిచ్చేరి స్టేట్కి సంబంధించినటువంటి యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి బోట్ల విషయంలో రకరకాల వదంతులు రావడం, అందులో నా పేరు కూడా బయటకు తీసుకొచ్చి నేనేదో ఆ బోట్లు విషయంలో విడుదల కోసంగా నేను చేసినట్టుగా నా మీద అభియోగాలు, అదేవిధంగా నిరాధారమైనటువంటి విషయాలని నేను కూడా 10 రోజులుగా పైబడి చూస్తూ ఉన్నాను, మీడియా ద్వారా తెలుసుకుంటా ఉన్నాను. ఎందువల్లంటే నాకు 9వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో నా బాధ్యతను నిర్వర్తించడానికి ఉంటూ లోకేష్ బాబు గారు సాగర్ డిఫెన్స్ అనే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇనాగరేషన్కి వారు నెల్లూరు కావలి నియోజకవర్గ జువ్వలదిన్నికి వచ్చినా కూడా నేను ముందు రోజు లోకేష్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది. నాకు పార్లమెంట్లో నేను ఒక్కనే ఉన్నాను, తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్ గారు ఉన్నా కూడా ఆయన ఆ రోజు ఏదో క్రికెట్ విషయం మీద, ఆయన క్రికెట్ సెక్రటరీ నేషనల్కి, నేను అక్కడ ఉండాల్సి వస్తుంది, రాలేనని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ నా పేరు నేను